కేశంపేట్ ఎంపీపీ రవీంద్ర యాదవ్ మనతో ఉన్నారు. మరి ఆయన ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకు రహమత్ నగర్ డివిజన్లో కనిపించడం అనేది జరిగింది. మరి ఎట్లా నడుస్తుంది ఇలా క్యాంపింగ్ బీఆర్ఎస్కు సంబంధించి అని చెప్పేసి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఏముంది మరి ఎట్లా నడుస్తున్నది అంటే ఒరిగా 3 పార్టీలు కూడా ఒకరి నుంచి ఒకరు ప్రజల దగ్గరకు పోతున్నారు. వాళ్ళు చేసిన పథకాలను చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ వచ్చేసేమో నరేంద్ర మోడీ కేంద్రంలో పరిపాలిస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ వల్లనే ఈ దేశం సుఖ సంతోషంతో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మరి ఏ జెండాతో పోయి ఓట్లు అడుగుతుంది? ఇక్కడ రేమందర్లో మీరు చూస్తూనే ఉన్నారు. ఇంచుమించు నాకు తెలిసి మీడియాలో ఉన్నారు కాబట్టి గత నెల రోజులు మీరు ఇక్కడ ఉంటుంటారు. మీకు కూడా చాలా వరకు మీ రిపోర్ట్ తెలిసే ఉంటుంది ఇట్లా ఏ విధంగా ఉందని. 100% ఈరోజు చూస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది తిరుగుతారు మీరు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. మేము ఈ పని చేసినాము, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ పని చేసినాం, రేమన్న డివిజన్లో ఈ పనులు చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, ఏం పని చేసి చెప్పమని. ఇక్కడ అభ్యర్థి చెప్తున్నాడు నవీన్ యాదవ్. అంటే దాదాపుగా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా మాగాటి గోపీనాథ్ మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చేసింది ఏం లేదు. వాళ్ళ భార్య కన్నీళ్లతో ఓట్లు అడగద్దు, ఓటర్లకు సలహాలు ఇస్తున్నాడు. ఆమె వచ్చినప్పుడు ఆయన ఏం అభివృద్ధి చేసిండని కోటేయాలమ్మా అని చెప్పేసి ఇక్కడ అడగాలి ప్రజలు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నాడు. ఇక్కడ దాదాపుగా 22 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి గురించి 200 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిందని కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటే మాట చెప్తున్నా, 200 కోట్లు కాదు 1000 కోట్లు బడ్జెట్ ఇచ్చినా ఆయన నమ్మే పరిస్థితి లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చినా అని చెప్పిండు కదా. మీరు తిరగండి, రేమన్నర్లో తిరగండి. 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ వస్తుందో చెప్తారు వాళ్ళే. వాళ్ళ గ్యారెంటీలు ఏందో, వాళ్ళ డెవలప్మెంట్ ఏందో, వాళ్ళ పేపర్లు ఏందో అందరు ప్రజలకు తెలుసు. వాళ్ళే చెప్తా ఉన్నారు. మీరు ఇట్లే పోతే ఇదే రోడ్డు గతంలో చూస్తే సైకిల్ మోటార్ పోలేని పరిస్థితి ఈ రోడ్డు. ఈరోజు ఎంత పెద్ద ఉంది రోడ్డు చూడండి. మీరు ముందర పోండి, ఎంత పెద్ద వాటర్ ట్యాంకర్ ఉన్నది చూడండి. ఆ పక్కన రైట్ సైడ్లో చూడండి అంబేద్కర్ భవన్, ఎంత బ్రహ్మాండమైన భవన్. అలాగే కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ సైడ్ కోండి, ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కొల్లూరులో 3000 మంది జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసించే 3000 మందికి కొల్లూరులో మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. అది అభివృద్ధి అంటే. ఇక్కడ ఎంత ఇబ్బంది ఉండే, డ్రైనేజ్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉండే. డ్రైనేజ్ వ్యవస్థను మంచి చేసినాం, సిసి రోడ్లు వేయగలిగినాం, ఎంతో మందికి న్యాయం చేయగలిగినాం. నువ్వు 6 గ్యారెంటీలు అంటున్నావు కదా, ఒక్క గ్యారెంటీ గురించి నువ్వు తిరిగితే నీకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు ఇంతమంది మీకు ఇక్కడికెళ్ళో ఎవరు ఏ సంబంధం లేని కాన్స్టిట్యున్సీ నుండి వచ్చి మాకు ఎట్లీస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో మేము తప్పు చేసినాము, గత ఎలక్షన్లో ఆయన మాటలని మోసపోయినాము, మీరు మోసపోకూడదు, మీరు గతంలో మంచిగా ఓట్లేసారు, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు, ఇక్కడ గెలిపించారు, కానీ అనుకోని సందర్భంలో ఈడ వచ్చేసింది ఎలక్షన్, కానీ మీరు మోసపోవద్దన్న ఉద్దేశంతో ఈరోజు మేము అందరము స్వచ్ఛందంగా వచ్చి మీరు చూస్తున్నారు. మా ఎంబడి ఎవరన్నా ఉన్నారా? ఏ లీడర్ లేరు మాకు ఇక్కడ. మేమే అందరం ఎవరి కార్లలో వాళ్ళు వచ్చి ఇక్కడ ఛాయ్ తాగి ఇంత అన్నం మేమే ఏమో వంట తెప్పించుకొని తిని వెళ్ళిపోతున్నాం. ప్రతిరోజు పొద్దున వచ్చి రాత్రి వరకు తిరుగుతున్నాం. ఓకే, రైట్. మీరు అన్నట్లుగానే ఇక్కడ దాదాపుగా 6 డివిజన్లలో 2 కార్పొరేటర్లు కూడా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో కలిసారు. ఇది రహమత్ నగర్ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలో కలవడం అనేది జరిగింది. సిఎన్ రెడ్డి అంటే సిఎన్ రెడ్డి కలిసిండు కాబట్టి భారీ మెజార్టీ రాబోతున్నది రహమత్ నగర్లోకి వెళ్ళని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇంకో విధంగా నవీన్ యాదవ్, నేను లోకల్, ఇక్కడ నేను పుట్టి పెరిగిన, నాకు అన్ని వర్గాల ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులు కూడా నాకు అండదండలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎవరెక్కడ ఉన్నారో ఎవరే ప్రాంతం వాళ్ళవని నేను గొప్పగా చెప్పాను. మీరు కొద్ది రోజుల్లో 14 తారీఖే కదా ఎలక్షన్ రిజల్ట్, ఆ రోజు మీరే చెప్తారు రేవంత్ నగర్లో ఎవరికి భారీ మెజార్టీ వస్తుంది, ఎట్లుంటుంది. ఇప్పుడు పోయి మేము సపోర్ట్ చేయకుండా పోయి మీరే ఈ మైక్ తీసుకొని ఈ కెమెరా తీసుకొని మీరు ఒక గెల్లకు పోయిరండి, 10 మంది ఇళ్ళకి పోయిరండి, ఏం చెప్తారో మీరే అంటారు. పెద్ద మనుషుల దగ్గరికి పోయిరండి, ఏం చెప్తారు. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి బస్సులలో ఇబ్బంది అవుతుంది, ఫ్రీ వాటర్ ఇవ్వాలి, ఉన్నదే చిన్న ఇండ్లు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బోర్ వేసుకోనికి ప్లేస్ ఉండదు, ఉన్న 20 గజాల్లో ఇల్లు కట్టుకుంటారు, నీళ్ళు లేక వాళ్ళకి నీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ఇంటింటికి ఫ్రీ మంచినీళ్ళు నీళ్ళు ఇస్తే పాత బిల్లులతో సహా కేసీఆర్ బంద్ చేసే ఫ్రీ వాటర్ ఇచ్చినప్పటి నుండి సహా ఇప్పటి వరకు బిల్లులు 25,000 ఒక్కొక్క ఇంటికి వస్తున్నారు. ఇదా మీరు చేసే న్యాయం? మీరు పెద్దోళ్ళ ఇళ్ళకి వేయరి, మీరు వాటర్ బిల్లు ఇంకా పెంచండి. పక్కన జూబ్లీహిల్స్ ఉంది, పక్కన బంజారాహిల్స్ ఉంది, అక్కడ అయ్యప్ప సొసైటీ ఉంది, వాళ్ళకి ఏంటి బిల్స్? ఇలాంటి పేదవాళ్ళకా? నువ్వు 30-40 ఏడుకెళ్ళి తీసుకొచ్చి కడతారు, 500 కిరాయి కట్టలేని పరిస్థితులు ఉన్నారు. చిన్న అవి ఇల్లు కావాలి, గుడిసెలు అవి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక ముఖ్య సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతున్నట్లు అనిపిస్తుంది. అంటే వాళ్ళు అనుకుంటున్న మాటలు, వాళ్ళ క్యాడర్ చెప్తున్న విధానాలు ఇవి.
ఇక్కడ బీసీ క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ పార్టీలో ఉన్న బీసీలు కూడా నవీన్ యాదవ్కు తెర వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్నారు, గెలవబోతున్నాడు అని చెప్పేసి కొంతమంది మేధావులు అనుకుంటున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూడాలి? ప్రతి బీసీ వ్యక్తికి తెలుసు. అంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా నడుస్తుంది కదా. అదే చెప్తున్నా, ప్రతి బీసీ వ్యక్తికి తెలుసు. గతంలో మోసపూరితమైన మాటలు చెప్పి బీసీలకు అది చేస్తా ఇది చేస్తా అని 42% చేస్తా ఇది చేస్తా అని ఓట్లు వేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినాం. నీ బడేబాయ్ అన్నాడు కదా, ఎవరు నరేంద్ర మోడీ. మరి అదే బడేబాయ్తో నీకు వేరే వేరే ఇష్యూలలో కలవడానికి ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎప్పుడంటే అప్పుడు పోతావు, ఎప్పుడంటే అప్పుడు వస్తావు. నా అన్న లాంటివాడు, పెద్ద అన్న లాంటివాడు అంటావు కదా. మరి ఆర్టికల్ 9లో పెట్టించేసాయి, పెట్టించేసి ఈ 42% ఇచ్చాయి. మేము అందరం మీకు సపోర్ట్ చేస్తాం కదా. ఇలా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి, ఇలా గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి, ఇలా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు అధికారం ఎందుకు ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రం తెచ్చింది పార్టీ కాబట్టి. ఈరోజు బీసీలను ఆర్టికల్ 9లో పెట్టి చేసే బీసీలు నీకు ఓట్లు వేయరా? నువ్వు మోసం చేసి నీ పేరే మోసం, నువ్వు చేసే ప్రతి పని మోసమే. నువ్వు 42% లేదు, ఏది వంతుకేందంటే ఓడిపోతామని తెలిసి ఏదో బీసీకి ఇచ్చినాము, ఓడిపోయే సీటును బీసీకి ఇచ్చేసి చేదు దులుపుకునే ప్రయత్నం తప్ప ఈడ బీసీలకు కానీ కాంగ్రెస్ బీసీలకు ఓట్లు వేస్తారు కానీ కాంగ్రెస్ కొట్టే పరిస్థితి లేదు. కానీ ముఖ్యంగా జూబ్లీస్లో చెప్తున్నా, ఆయన ఓడిపోతారు అని పక్కా తెలిసి మళ్ళోసారి బీసీ క్యాండిడేట్ పెట్టి మోసం చేద్దాం బీసీలను అని చెప్పేసి ఒక నాటకం ఆడుతున్నాడు. ఆయన ఒక గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్లో భాగమే ఈరోజు ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కానీ రేవంత్ రెడ్డి పక్కా బీసీ వ్యతిరేకి. ఆయన గతంలో బీసీలు ఓట్లు అయిపోతే నేను గెలవడన్న ఉద్దేశంతో ఆయనకు ఒక ముద్ర ఉంది కదా, ఆ ముద్ర జడిపేయడం చేసుకోవడానికి బీసీ స్లోగన్ ఎత్తుకొని ఆ రోజు మోసం చేసి ఓట్లు అడిగిండు. మళ్ళీ ఇప్పుడు గిట్ట మనం ఆ మోసపూరితమైన మాటలకు అమ్మడపోతే మనము తప్పు నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో బీసీలకు మళ్ళీ ఇంకెవడు దిక్కురాడు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు జూబ్లీస్ ఎన్నికలను. సో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే మీరు సిటీకి అతి దగ్గరలో అవుట్స్కట్లో ఉండే మీ కాన్స్టిట్యున్సీ మీరు ఎక్కడైతే ఇప్పుడు కేశవంపేటలో మీరు ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నారో అక్కడ ఇక్కడ. సో ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు బ్రహ్మరథం పడితే హైదరాబాద్లో గెలవలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని దాన్ని వినియోగించుకోవాలి. ఒక యువ నాయకునికి మనకి టికెట్ ఇచ్చాము. సో ఆయనను గెలిపించి ఇక్కడ అసెంబ్లీ మెట్లు ఎక్కించాలి, గాంధీ భవన్ మెట్లు ఎక్కించాలని చెప్పేసి ఇక్కడ మంత్రులకు సూచనలు సలహా చేయడంతో మంత్రులు ఇక్కడనే మకా మేయడం అనేది జరిగింది. నవీన్ యాదవ్ 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతుండు అని చెప్పేసి కూడా మంత్రులు చెప్పుకుంటున్నారు. అలా కింది నుంచి పై దాకా క్యాడర్ కూడా ఇదే మాట చెప్తున్నది. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఇంతతో గెలుస్తాను మేము చెప్పాము, అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడము. రేపు 14 తారీఖు మీరు చూస్తారు కదా, ఇదే కేటీఆర్ ఇదే రోడ్ షో ఈడంగానే చేసిండు కదా, మీరు చూసిరు ఆ రోజు. అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రోడ్ షో చేసిండు కదా, ఎవరికి ఎంత స్పందన వచ్చిందో చూసిరు కదా. ఆయన మాట ఎట్లుందో, కేటీఆర్ గారి మాట ఎట్లా ఉందో చూసిరు మీరు. అదే రేవంత్ రెడ్డి గారి మాట విధానం ఎట్లా ఉందో చూసిరు. ఈయన ఏమంటాడు, మొన్న ఏమంటాడు, కాంగ్రెస్ కోటేయకపోతే బీఆర్ఎస్ కోటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయి అంటాడు. మరి ఇదే మాట 2023లో బై ఎలక్షన్ వచ్చినా నాకు ఓటు వేయకపోతే పథకాలు రద్దు చేసిన నా రోజు చెప్పినట్టు ఆ రోజు నీ పరిస్థితి ఏ విధంగా తెలుస్తుంటాయి కదా. అప్పుడే చెప్పేది ఉండే, బై ఎలక్షన్స్ ఏది వచ్చినా నేను దానిలో కూడా గెలిపియకపోతే నేను పథకాలు ఇయ్యను. నీవెవరు ఇవ్వడానికి? నీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నావా? మా పన్నులు కదా, ప్రజల పన్నులు కదా, ప్రజల పన్నులతో ఎవరైనా వెళ్తారు. దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలన్న అది ఉండాలి నీ దగ్గర. అది లేనే లేదు, ఆ కమాండింగే లేదు నీ దగ్గర. ఏ మంత్రి మీ చేతిలో లేరు. మంత్రులకు తెలియదా నువ్వేం చేస్తున్నావు? ఆయన వాళ్ళ కాలు కాదు, గల్లీ 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 తిరిగినా కూడా ఇంకా మాకు ప్లస్ అయితే తప్ప ఆయనకు కాంగ్రెస్ పార్టీ ప్లస్. మొన్న కూడా ఆయన ప్రచారంలో ఒక ముఖ్యమంత్రి ఒక క్యాండిడేట్ గురించి ప్రచారం చేస్తున్నాడు అంటే సంతోషం. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ఎన్నికల్లో అంత ప్రచారం చేయలేడు, ఈయన చేస్తుండంటే ఒక బీసీ బిడ్డని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుండని అనుకుందాం. కానీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన అవాక్ చవాకులు కూడా పేల్చడం అనేది జరిగింది కేటీఆర్ పైన. కేటీఆర్ కనిపించిన కేటీఆర్ వస్తే కూడా ప్రజలు చెట్టు గట్టేయాలి అని చెప్పేసి కేటీఆర్ పైన వాక్యాలు అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక టీఆర్ఎస్ లీడర్గా? ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూస్తుంటారు. ఆయన మాట విధానం చూసిరా, కొడుకులు పేగులు చింపుతా, ఏంది అది చేస్తా, కోసేస్తాం, నరుకుతాం, ఏంది నువ్వు చేసేది? తొలుత నువ్వు చూసుకో. ముఖ్యమంత్రి పదవి పోయిన తెల్లారి నువ్వు తిరిగేది ఎట్లుంటుందో చూసుకో తొలుత. ముఖ్యమంత్రి అనే పదవి లేకపోతే నీ పరిస్థితి, నీ మాటకు ప్రతిదీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేటీఆర్ అనే వ్యక్తి ఒక శక్తి, కేసీఆర్ మహనీయుడు, తెలంగాణ జాతిపిత. ఈరోజు కేసీఆర్ తెచ్చిన రాష్ట్రంలో వండుకుంటూ ఏదో అనుకోని సందర్భంలో అమలు కానీ
హామీలు ఇచ్చేసి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఇచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆయన మీద ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. గుర్తుంచుకో, తప్పకుండా ప్రతి మాటకు జవాబు వస్తుంది, ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. రైట్. చివరిగా చెప్పండి అన్న, కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇక్కడ అవాక్ షవాకులు కూడా గెలుస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా నా ఇలాకాలకు వచ్చి కానిపోని వేస్తే మాత్రం ఎవరు కూడా వాళ్ళ ఇళ్ళకి పోలేరు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అవన్నీ ఉట్టి మాటలు అన్న. ఇట్లాంటి మస్తు విషయం చూడలేదా మీరు? చూడలేదా? తెలంగాణ చిన్న రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ మేము మీరు ఎంత పిడికేడంత మంది ఉన్నారు అన్నప్పుడు ఆ రోజు చూసినాం. ఏమిలను చూసినాం. కాంగ్రెస్లో ఉన్న రాజశేఖర రెడ్డిని చూసినాం, ఆ రోజు ఉన్న సోనియా గాంధీని చూసినాం, రాహుల్ గాంధీని చూసినాం, అన్నీ చూసినాం. ఇవన్నీ మాకేం కొత్త కాదు, రాళ్ళ దెబ్బలు కొత్త కాదు. అన్నీ చూసిన వాళ్ళమే, దెబ్బలు తిన్న వాళ్ళమే, అన్ని పనులు అవసరమైతే కాల్చుకొని చచ్చిన వాళ్ళం. ఇంకొకటి, మేము ఎవరికి ప్రతిచర్య చేయం, కాలమే నిర్ణయిస్తుంది, అన్నీ చేస్తుంది, కష్టంగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.